వైసీపీ పెద్ద ఆయన పంపించిన మెసేజ్ అనుకోవాలి సార్, ఈ కమ్యూనిటీ పరంగా రాంబాబు గారు వచ్చారనుకోవాలా ఈ టైంలో? రాంబాబు గారు ఊరికినే ఎందుకు వస్తారండి? పలికేది భాగవతం అంటే పలికించేది వాడు రామభద్ర. సో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అనుకోవచ్చా? మళ్ళీ మొదలవుతూ ఉందన్నమాట. యా, సో ఈయన పద్ధతి అయితే అంత ఈజీ కాదు. ఈయన పద్ధతే మరి ఆయన ఏం ఆలోచన, ఆయన మాట్లాడాలి. మీరు అన్నట్టుగా అందరు రాంబాబే కదా మాట్లాడారు. ముద్రగడ ఎలా స్పందిస్తారు ఏంటి మనం చూడాలి. ఇంకొకటి అండి, ఆయన ఎవరో హెరాక్లిటిస్ చెప్పినట్టు ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేవు అంటాడు ఆయన. ఒకే సన్నివేశం అదే రూపంలో తిరిగి రాదు. అవును, ముద్రగడ పద్మనాభన్ రాజకీయాల్లోకి వస్తారా లేదా, దీంట్లో చేరతారా లేదా, పవన్ దగ్గరికి వెళ్తారా, జగన్ దగ్గరికి వెళ్తారా, ఈ ఘట్టం అయిపోయింది. ఇంకా ఆ ఘట్టంలో ఉన్నటువంటి వీరఘట్టం ఇప్పుడు లేదు. ఇప్పుడు ముద్రగడ మారిన పరిస్థితుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు కొంతమంది రాజకీయాల నుంచి, ఇప్పుడు అలీ ఉన్నాడు, నేను దూరం అవుతానన్నాడు. సరే, ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే, ఇంది వేరు అనుకోండి. ఇంకొంతమంది పూర్తిగా చెప్పకుండా అదృశ్యమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును, ఛానల్స్లో. అవును, అంతకుముందు చాలా వీరోచితంగా చేసి అలాగే శృతి మార్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవసరం లేదు కదా. సో ప్రజల కోణం ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ ఉండవు. అంటే జగన్ గారు బయటకు వస్తేనే తప్పించి కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి లేదేమో కదా ఈ సిచ్యువేషన్లోని. ఇంకా ఆయనే వచ్చి నుంచుంటే ఎవరైనా వెనకాల నిలబడతారేమో. మీరు జగన్ చంద్రబాబు నేను అంతవరకే నేను ఆలోచించట్లేదు. ఒక పార్టీ గెలిచింది అనుకుంటే కూడా ఆ పార్టీలో ఒక ఓడిపోయిన ఆయన తన స్థానాన్ని ఎలా కాపాడుకోవాలి ఒక సమస్య. అవును, ఇప్పుడు ఉదాహరణకు పిఠాపురంలో గెలిచినప్పటికీ వర్మ అనే ఆయనకుండే వ్యక్తిగతంగా మళ్ళీ ఎలా ఆయన సమస్యలు ఆయనకుంటాయి. అవును కదా. కాబట్టి ప్రజా జీవితంలో పార్టీగతంగా కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. కానీ అందరికీ ప్రజాక్షేమం అనేదే, ప్రజాస్వామ్య పద్ధతులు అనేదే ఒక కొలబద్ద అయితే కనుక అప్పుడు ఇంకేం సమస్యలు. సో ఆ విధంగా ఒక పునరాలోచన చేసుకోవడానికి ముద్రగడ పద్మనాభానికి కూడా పూర్తి అవకాశం ఉంటుంది. ఓకే సార్, దాన్ని ఎటు తిరిగి ఈ చట్టంలోనే ఈ ఫ్రేమ్లోనే, ఈ క్యాస్ట్, ఈ పాలిటిక్స్ ఫ్రేమ్లోనే దాన్ని తిప్పాల్సిన అవసరం కానీ తిప్పడం సాధ్యం కానీ. ఆ జనరేషన్ మారిపోయింది కూడా, అది మారిపోతుంది కదా. నేను కాపునాడు ఏర్పడిన రోజున విజయవాడలో కృష్ణలంక మైదానంలో ముద్రగడ పద్మనాభం ఎన్టీఆర్ను సవాల్ చేస్తూ చాలా తీవ్రంగా మాట్లాడిన రోజు, ఆ ప్రసంగం కూడా ఇంకా నాకు గుర్తుంది. పేరుని నానేరు, వాళ్ళ నాన్న పేరుని కృష్ణమూర్తి గారు మాట్లాడిన సన్నివేశంలోనే నేను అక్కడ ఉన్నాను. అసలు కాపునాడు అనే పేరు ఎందుకు పెట్టారు? తెలుగునాడు అని రామారావు గారు అప్పుడు మహానాడని జరుపుతున్నారు కాబట్టి వీళ్ళు అది పెట్టారు. కాబట్టి ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పరిస్థితి ఒక నేపథ్యంలో వస్తుంది. అది చారిత్రకంగా మారుతుంటుంది. అందుకే ఒకే నదిలో 2 సార్లు స్నానం చేయలేమని చెప్పారు.